చోరీకి గురైన చేజారిన మొబైల్ ఫోన్ల రికవరీలో తిరుపతి జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. చోరీకి గురైన చేజారిన మొబైల్ ఫోన్ల రికవరీలో తిరుపతి జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. 3 నెలల వ్యవధిలో మొబైల్ హంట్ CIR పోర్టల్ ద్వారా అందిన ఫిర్యాదులకు సంబంధించి 13వ విడతలో 510 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఇదివరకే 12 విడతల్లో 7.56 కోట్ల రూపాయల విలువైన 4275 సెల్ ఫోన్లు రికవరీ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. వాళ్ళందరికీ కూడా ఇవి హ్యాండ్ ఓవర్ చేసే దానికోసం అని చెప్పి పెట్టుకున్నాము. మీ అందరికీ తెలిసిన విషయమే, మనకు పోలీసు సేవల్లో భాగంగా మొబైల్ హంట్ అనే ఒక వాట్సాప్ నంబర్ మీద ఒక మెసేజింగ్ సర్వీస్ ఉంది. ఎవరికైనా కానీ ఏదైనా మొబైల్ లాస్ అయితే ఆ వాట్సాప్ నెంబర్కి కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంటే మెసేజ్ పెడితే వాళ్ళకి కొంచెం ఒక ఫార్మాట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కోసం అడగటం, ఆ డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మా టెక్నికల్ టీం దాని మీద వర్కౌట్ చేసి సెల్ ఫోన్ని ట్రాక్ చేసి వాటిని ట్రేస్ చేసి వాటిని రికవర్ చేసి ఆ బాధితులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ భాగంగా తిరుపతి జిల్లాలో ఇది 13వ ఫేజ్ అండి ఎపిసోడ్. ఇప్పటిదాకా 12 టైమ్స్ ఈ విధంగా చేయడం జరిగింది. సో టోటల్గా ఇప్పటిదాకా రఫ్గా 4200 అండ్ ఆడ్ సెల్ ఫోన్స్ రికవర్ చేసాం. దాదాపు 8 crores వర్త్. 13th ఫేజ్లో 510 మొబైల్స్ 1 crore 10 lakhs వర్త్. మొబైల్ హంట్ మెసేజింగ్ సర్వీసే కాకుండా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని CEIR ప్లాట్ఫామ్ కూడా పోర్టల్ కూడా ఉంది. ఆ పోర్టల్లో కూడా ఆ బాధితులు వాళ్ళు పోర్టల్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తే దాన్ని కూడా ఎక్కడ దుర్వినియోగం కాకుండా వాళ్ళ పోయినటువంటి మొబైల్ని మనము ట్రాక్ చేసి వాళ్ళకి ఇచ్చేదానికి దోహదపడుతుంది. ఈ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేసేది అంటే ఎవరైనా కానీ సెల్ ఫోన్ కానీ పోగొట్టుకున్నట్టయితే ఈ మొబైల్ హంట్ మెసేజింగ్ సర్వీసు, వాట్సాప్ సర్వీసు ప్లస్ CEIR అనే పోర్టల్లో మీ ఇన్ఫర్మేషన్ నమోదు చేసుకుంటే పోలీస్ వారు మీకు సంబంధించిన సెల్ ఫోన్ని దాని మీద వర్క్ చేసి మీకు అది అందజేయడం జరుగుతుంది. అయితే ఈ భాగంలో సెల్ ఫోన్ ఈరోజు రేపు అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ డివైస్ అయిపోయింది. దాంట్లో చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏమిటంటే మీ పాస్వర్డ్స్ కావచ్చు, తర్వాత దాంట్లో ఉన్నటువంటి మీ మొబైల్ వ్యాలెట్ అప్లికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా మంచి స్ట్రాంగ్ పాస్వర్డ్స్ తోటి ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేసే విధంగా లేకుండా కొంచెం దానికి తగు అప్రమత్తతోటి కొంత అవగాహన పెంచుకొని ఆ విధంగా చూస్తారని చెప్పి మీ సందర్భంగా అందరికీ